ఆఫ్రికా అడవిలో ప్రకాశవంతమైన ఎండ కింద ఒక చిన్న సింహం పుట్టింది. అతని తల్లి ముద్దుగా నాకుతూ లియోను నిలబడేలా ప్రోత్సహించింది. అడవి జంతువులందరూ కొత్త సింహ రాజును చూసేందుకు వచ్చారు. లియో తన మెరిసే బంగారు రోమాలతో నిదానంగా చిన్న గర్జన చేశాడు. లియో జీబ్రా జిప్పి, ఏనుగు ఎల్లి, కోతి మాక్స్తో ఆడుకుంటూ పెరిగాడు. వారు కలిసి పొడవాటి గడ్డి లోపల దాగుడు మూతలు ఆడారు. లియో అడవిని గురించి చాలా ప్రశ్నలు అడిగేవాడు. వారి స్నేహం రోజురోజుకు బలంగా మారింది. ఒకరోజు లియో తన తండ్రిలా గర్జించాలనుకున్నాడు. అతను శ్వాస తీసుకుని గర్జించగా చిన్న శబ్దం మాత్రమే వచ్చింది. మిత్రులు నవ్వినా లియో మాత్రం ధైర్యంగా, ఒకరోజు నాన్నలా గర్జిస్తాను అన్నాడు. ఆ రోజు నుంచి లియో గర్జన సాధన ప్రారంభించాడు. లియో తండ్రి రాజాసింహం అతని ప్రయత్నాన్ని చూసి చిరునవ్వు చిందించాడు. అంతరుండి గర్జించాలి అని చెప్పారు. లియో దృష్టితో తన నాన్న మాటలు వినిపించాడు. అతని గుండె ఆనందంతో నిండిపోయింది. ఒకరోజు లియో మిత్రులతో కలిసి గడ్డిలోకి వెళ్ళాడు. వారు రహస్య దారులలో సంచరించారు. నేను ముందుగా వెళ్తాను అని లియో ధైర్యంగా అన్నాడు. అప్పుడు అకస్మాత్తుగా గొంతెత్తిన శబ్దం విన్నారు. ఆ శబ్దం వినిపించగానే అందరూ భయపడ్డారు. అక్కడ ఎవరు అని లియో అడిగాడు. గడ్డిలోంచి చిన్న మంగూస్ టిమ్మీ బయటకు వచ్చాడు. నేనే, భయపడకండి అని నవ్వుతూ చెప్పాడు. టిమ్మీ వారికి ఒక రహస్య జలపాతాన్ని చూపించాడు. ఆ జలపాతం నుంచి నీరు పారుతూ రంగురంగుల ముత్యాల్లా కనిపించింది. వారు ఆ నీటిలో ఆడి ఉల్లాసంగా గడిపారు. అది అందమైన ప్రదేశం. ఒక పెద్ద హైనా అక్కడికి వచ్చింది. అది లియో స్నేహితులను చూడగానే గమనించింది. లియో ముందుకు వెళ్లి తన మిత్రులను కాపాడాలని నిశ్చయించాడు. తన గుండె బాగా తడుముకున్నా లియో భయపడలేదు. లియో తన నాన్న చెప్పిన మాటలు గుర్తు చేసుకున్నాడు. గొప్ప రాజు అవ్వాలంటే ధైర్యం చూపించాలి అని ఆలోచించాడు. అతను గొప్పగా శ్వాస తీసుకుని ఒక్కసారిగా పెద్ద గర్జన చేశాడు. హైనా ఆ గర్జన విని ఆశ్చర్యపోయి భయంతో పరుగులు పెట్టింది. లియో గర్జించిన తరువాత అందరూ అతనిని చుట్టుముట్టి సంబరాలు చేశారు. నీవే మా హీరో లియో అంటూ మాక్స్ అన్నాడు. లియో గర్వంగా నవ్వుతూ తన స్నేహితులను ఆలింగనం చేసుకున్నాడు. అందరూ కలిసి జలపాతంలో మళ్లీ ఆటలాడారు. ఆ రాత్రి లియో తన అమ్మతో కలిసి నక్షత్రాలను చూస్తూ పడుకున్నాడు. నాన్నలా మంచి రాజు అవ్వాలనుకుంటున్నా అన్నాడు. అమ్మ ప్రేమగా తలదాల్చి, నీ గుండె రాజులా ఉంది బాబూ అన్నది. నక్షత్రాలు మెరిసి లియో మధురమైన నిద్రలోకి జారిపోయాడు. మరుసటి రోజు లియో తన నాన్నతో అడవి పాఠాలు నేర్చుకోవడం మొదలుపెట్టాడు. సువాసనలు గుర్తుపట్టడం, న్యాయంగా నడుచుకోవడం నేర్చాడు. అతడి గుండెలో అన్ని వేళలా జంతువులను రక్షించాలనే ధ్యేయం పెరిగింది. లియోకి ఇప్పుడు అడవి అంటే ఎంతో ఇష్టం. అడవి జంతువులందరూ కలిసి ఒక సమావేశం నిర్వహించారు. ఎలుక, హిరణ్యము, ఎలుగుబంటి అందరూ మాట్లాడారు. లియో నిశ్శబ్దంగా వినిపించాడు, కానీ చివర్లో తెలివిగా మాట్లాడాడు. అందరూ లియో చాకచక్యానికి ముచ్చటపడ్డారు. అదే రోజు అడవిలో గొప్ప వర్షం మొదలైంది. వర్షపు నీటితో అడవి సరస్సులా మారింది. లియో, జిప్పి, ఎల్లి, మాక్స్ అందరూ కలిసి తడుతూ ఆడారు. వర్షపు నీటిలో ఉప్పొంగిన ఆనందం అంతా చూశారు. లియో ఒక పాత చెట్టుపై నివసించే గుడ్లగూబను కలిశాడు. ఆ గుడ్లగూబ లియోకి పాత రాజుల కథలు చెప్పింది. నీవు కూడా గొప్ప రాజవుతావు అని చెప్పింది. లియో ఆశ్చర్యంతో వినిపించాడు. జంతువులందరూ కలిసి లియోకి థ్యాంక్స్ చెప్పేందుకు ఒక పెద్ద పండుగ జరిపారు. పండుగలో నాట్యం, పండ్లు, పాటలు ఉండేవి. లియో తన మిత్రులతో కలిసి చాలా ముచ్చటగా గడిపాడు. ఆ రాత్రి చంద్రుడు కాంతివంతంగా మెరిసింది. లియో పెద్ద రాతి మీదకి ఎక్కి, నేను అందరినీ కాపాడతాను అని గర్జించాడు. అందరూ ఆనందంతో గర్జిస్తూ లియోకి మద్దతుగా నిలిచారు. లియో గర్వంగా తన ప్రజల వైపు చూశాడు. అతడి హృదయం సంతోషంతో నిండిపోయింది. ఆ తరువాత ఉదయం లియో రాతిపై నుంచి ఉదయ సూర్యోదయాన్ని చూశాడు. కొత్త పక్షులు పాటలు పాడుతున్నాయి. చల్లని గాలి వీస్తోంది. ఈ రోజు కూడా ఒక గొప్ప రోజయ్యేలా చేస్తాను అనుకున్నాడు లియో.
ఒకరోజు జంతువుల మధ్య చిన్న గొడవ వచ్చింది. ఎలుక, కోతి మధ్య ఆహారం విషయంలో తగవొచ్చింది. లియో వచ్చి ఇద్దరినీ సమన్వయం చేశాడు. అతని న్యాయ తీర్పుతో అందరూ సంతోషించారు. అంతిమంగా లియోను అడవి రాజుగా ప్రకటించారు. అతని తండ్రి కిరీటం పెట్టి ఆశీర్వదించాడు. నీ ధైర్యం, ప్రేమ అన్నివేళా మా కోసం ఉండాలి అన్నాడు నాన్న. అందరూ కలిసి లియోకి శుభాకాంక్షలు చెప్పారు. Please subscribe to our channel.